అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం యూనిట్ 3 నర్చరింగ్ నేచర్‌లో స్పైసెస్ దట్ హీల్స్ అస్ లేదా స్పైసెస్ దట్ హీల్ అస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సారాంశాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. చూడండి, ఇది ఏంటంటే నర్చరింగ్ నేచర్ అంటే ప్రకృతిని మనం పరిరక్షించుకోవాలి. రకరకాలు ఉన్న మొక్కల్ని పోనీయకుండా. అంతేగాకుండా ప్రకృతి మనల్ని చాలా వరాలను ప్రసాదించింది. అయన్నీ చక్కగా వాడుకోవడం. వాటిని బతకనివ్వడం, మనం బతకడం. అందులో స్పైసెస్ దట్ హీల్ అస్. స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు. అవి మనల్ని ఏం చేస్తాయంటే ఆరోగ్యాన్నిస్తాయి. మనకు ఆరోగ్యాన్నిస్తే మనల్ని కాపాడతాయి వివిధ వ్యాధుల నుండి. ఎట్లా ఏంటి అనేది ఒక నాయనమ్మ తన మనవడికి, అట్లానే మనవరాలికి ఒక ఉత్తరం రాస్తుంది. ఈ ఉత్తరంలో యాక్చువల్‌గా ఏందంటే తన మనవడైన విక్రమ్‌కి అండ్ మనవరాలైన వైభవి వీళ్ళిద్దరికీ కూడా ఏందంటే కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ జేయడానికి దాది అంటే గ్రాండ్‌మా ఎవరైతే ఉన్నారో ఆమె కొన్ని చిట్కాలు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తుందనమాట. ఆ చిట్కాల ద్వారా వాళ్ళకి నయమవుతుంది. ఈ ఇద్దరికీ విక్రమ్ అండ్ వైభవి వీళ్ళిద్దరికీ కూడా. ఇక ఆ దాది ప్రేమతో రాసినటువంటి ఉత్తరంలో తన మనవడు అయినటువంటి విక్రమ్, అలానే మనవరాలు వైభవి. వాళ్ళకేందంటే ఇంకొన్ని స్పైసెస్ గురించి చెప్పడం జరుగుతుంది. మీకు ప్రాబ్లమ్ వచ్చింది. దానివల్ల క్యూర్ అయిపోయింది. ఇట్స్ వెరీ గుడ్. ఇంకా ఉన్నాయి ఇలాంటివి. మా అమ్మమ్మ, నాయనమ్మలు మాకు నేర్పించారు. అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్‌తో కూడా వీటి గురించి చెప్పండి. అవగాహన కలిగించండి. చిన్న చిన్న వాటిని చిన్న చిన్న వాటితోనే పోగొట్టండి. మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. మీ చిన్నతనంలో మీకు గ్యాస్ పట్టులో ఉన్నప్పుడు ఇంగువ వాటర్‌తో వాటిని నేను తగ్గించాను అనేసి తాను ఉత్తరం అనేది స్టార్ట్ చేస్తుంది. మొట్టమొదటిగా ఆమె చెప్పే దాంట్లో ఏందంటే హల్దీ. ఇంగ్లీష్ పేరేందంటే టర్మరిక్. దాన్నే మనం తెలుగులో ఏమంటామంటే పసుపు అంటాం. ఈ పసుపుని మనం యాక్చువల్‌గా పాలల్లో కలుపుకొని తాగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా గాయం తగిలినా గానీ దాని మీద రాయడం అనేది జరుగుతుంది. ఇంప్రూవ్స్ ఎనర్జీ లెవెల్. పసుపు అనేది ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి శక్తి స్థాయిల్ని పెంచుతుంది. అండ్ ఎయిడ్స్ డైజెషన్. అలానే డైజెషన్ అనేది జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని బలంగా అయ్యేటట్లు చేస్తుంది. దాంట్లో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందనమాట. అట్లానే బాడీ పెయిన్స్ ఏదైనా ఉన్నాయనుకోండి అవి కూడా తగ్గిపోతాయి ఈ పసుపు వల్ల. జనరల్‌గా మనం కుకింగ్‌లో వాడుతూ ఉంటాం పసుపుని. ప్రతి దాంట్లో గూడా మన వాళ్ళైతే ఆంధ్రాలో ప్రతి దాంట్లో గూడా పసుపు అనేది కారం ఎట్లా వాడతామో పసుపు కూడా అలా వాడేస్తూ ఉంటారు. తర్వాత మేతి. మేతి అంటే ఫెనుగ్రీక్ అనమాట. అంటే ఏందంటే మెంతులు. ఈ మెంతులు ఎంత చేదుగా ఉంటాయి అంటే జనరల్‌గా షుగర్ పేషెంట్స్ వాడుతూ ఉంటారు. ఈ దాది కూడా చెప్తుందనమాట. అంటే ఈ పిల్లల ఎవరైతే ఉన్నారో పిల్లలు వీళ్ళు చెప్తుందనమాట. వైభవి వాళ్ళ ఆహ్, దాది ఎవరైతే ఉన్నారో చెప్తుందనమాట. తనకు షుగర్ ఉందని, ఈ మెంతులు తినడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గడమే కాకుండా, తర్వాత బాడీ వెయిట్ కూడా కంట్రోల్‌లో తనకు ఉంటుందనేసి షుగర్ కంట్రోల్ అవుతుందని, బాడీ వెయిట్ కూడా అండర్ కంట్రోల్ ఉంటుంది. కేవలం మెంతుల వల్ల అనేసి ఆ పిల్లల యొక్క అమ్మమ్మ లేదా నాయనమ్మ అయితే చెప్పడం జరుగుతుంది. దాన్ని ఎలా వాడుతుందంటే ఈ మెంతుల్ని రాత్రి పూట నీళ్ళల్లో నానబెట్టేస్తుంది. అండ్ పొద్దున పూట తాగడం అయితే జరుగుతుంది ఆమె. తర్వాత జీరా. జీరా అంటే కమిన్ సీడ్స్ అంటారు. దీన్ని తెలుగులో జీలకర్ర అంటాం. ఇది అసలు చాలా చాలా ప్రభావవంతమైంది. జీరా రైస్ కూడా అచ్చంగా తయారు చేసుకొని తింటూ ఉంటారు. ఇది డైజెషన్, గ్యాసు ఇలాంటివి ఉంటే వెంటనే విముక్తి కలుగుతుంది. అలానే నిద్రలేమిని పోగొడుతుంది. జీరా వాటర్ అనేసి జీరా కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే జీరా యొక్క గొప్పతనం తెలిసి తర్వాత జీరా కూల్ డ్రింక్స్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఉన్నాయి మార్కెట్‌లో అవైలబుల్‌గా. దీన్ని కూడా రాత్రిపూట అంతా నానేసి తెల్లారుజామున ఈ వాటర్ తాగడం. వాటర్‌నైతే టీ లాగా చేస్తూ ఉంటారు. టీ జనరల్‌గా ఈ జీలకర్ర టీ కూడా తాగుతూ ఉంటారనమాట. ఇవి ఏందంటే డైజెషన్‌కి బాగా ఏదైతే అజీర్తి ఇలాంటివి ఉంటాయో పోతాయి జీలకర్ర వల్ల. తర్వాత హింగ్ లేదా అసఫెటీడా. ఇంగ్లీష్‌లో అసఫెటీడా అంటారు. దాన్ని మనం తెలుగులో ఏందంటే ఇంగువ అంటూ ఉంటాం. ఈ ఇంగువ అనేది
గ్యాస్‌ని రిలీజ్ అయ్యేటట్లు చేస్తుంది. ఆ పెయిన్ అనేవి ఉండవన్నమాట. జనరల్‌గా పిల్లలకి ఈ నాయనమ్మ వాడడం అయితే జరుగుతుంది అది. కంట్రోల్ కాఫ్ అండ్ కోల్డ్. ఈ ఇంగువ వల్ల దగ్గు, జలుబు ఇలాంటివి కూడా కంట్రోల్ అవుతాయి. ఇదేంటంటే పిల్లలు జనరల్‌గా ఈ ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో విక్రమ్ అండ్ వైభవి వీళ్ళు చిన్నతనంలో ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే బాగా గ్యాస్‌తో అలమటిస్తుంటే ఈ పిల్లల పొట్ట మీద ఈ ఇంగువ నీళ్లు పూయడం ద్వారా వాళ్ళకి చాలా రిలీఫ్ అయ్యేటట్లుగా చేసిందనమాట ఆమె. ఆ విషయాన్ని ఆహ్, ఈమె చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఆ తర్వాత దాల్చిని అండ్ లవంగ్. అంటే ఏందంటే సినమోన్ అంటేనేమో దాల్చిన చెక్క అని అర్థం. సినమోన్ అంటే దాల్చిన చెక్క. ఆ తర్వాత క్లోవ్ అంటే లవంగం. ఈ లవంగం, దాల్చిన చెక్క వీటిని వాడడం వల్ల కలిపి ఏదైనా పంటి నొప్పి ఉంటే దాన్ని కొంచెం కంట్రోల్ చేయొచ్చు. ఎప్పటి వరకు అంటే డాక్టర్‌ని కలిసేంత వరకు. జనరల్‌గా ఏందంటే పంటి నొప్పి వచ్చిందనుకో అర్ధరాత్రి పూట నిద్రపోనీయదు. కాబట్టి అలాంటి పరిస్థితిలో డాక్టర్ గారిని కలిసేంత వరకు మరి కంట్రోల్‌లో ఉంచాలి కదా దాన్ని. నిద్ర పట్టకుండా ఇలాంటివి ఉంటే ఎంతో ప్రాబ్లమ్ కాబట్టి ఈ దాల్చిన చెక్క, లవంగంని గనక ఆ పంటి కింద ఏదైతే ప్రాబ్లమ్ ఉందో ఆ పంటి కింద ఉంచినట్లయితే మనకేందంటే చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. తర్వాత డాక్టర్‌ని కలుస్తాం. అద్రక్, జింజర్ అంటే అల్లం అనమాట. అల్లం అనేది ప్రతి దాంట్లో వాడుతూ ఉంటాం మనం. రిలీవ్స్ కాఫ్, కోల్డ్. దగ్గు, జలుబు ఇలాంటి వాటిని అలానే నొప్పులున్నా గానీ అల్లం టీ చేసుకొని తాగుతూ ఉంటాం. ఎయిడ్స్ డైజెషన్ అండ్ జీర్ణ వ్యవస్థ అనేది చాలా మెరుగుపడుతుందండి అల్లం వల్ల. ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా ఈ అల్లం వల్ల ఏందంటే వాడాల్సిన దాంట్లో అల్లం టీ అనుకోండి. జనరల్‌గా టీ పడదు చాలామందికి. ఎసిడిటీ అండ్ చాలా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా అల్లం టీ పడుతుంది. అండ్ వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు అల్లం టీ గనక వాడినట్లయితే. అండ్ 4000 ఏళ్ల నుంచి అల్లంని యూజ్ చేస్తున్నారట. దీన్నే ఎండబెడితే సొంఠవుతుంది. చాలా చాలా మనం యాడ్ టు డిషెస్ యాడ్ టీస్. టీ వాడతాం. డిషెస్‌లో అంటే కూరలు ఏవైతే వండుతారో వాటిలో వాడతాం. తర్వాత కాళీ మిర్చి. ఇంగ్లీష్‌లో బ్లాక్ పెప్పర్ అంటారు. అంటే అర్థం ఏందంటే మిరియాలు నల్లగా ఉంటాయి. బాల్స్ లాగా ఉంటాయి. చిన్న చిన్నయి రౌండ్ షేప్‌లో ఉన్నట్టుంటాయి. కానీ తీరా చూస్తే దాని మీద ఏదో నిర్మాణాలు ఉన్నట్టు భలే వెరైటీగా ఉంటూ ఉంటాయి మిరియాలనేవి. ఇవి కూడా డైజెషన్‌కి బాగా ఉపయోగపడతాయి. మన పూర్వీకులు డైజెషన్‌కి ఉపయోగపడేవి చాలా సమపాలలో ఏది ఎట్లా వాడాలో బ్యాలెన్స్డ్ డైట్. జనరల్‌గా బ్యాలెన్స్డ్ డైట్ అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ సమానంగా ఉండడం కాదు. పీహెచ్ కూడా బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. ఆ విషయం తెలియక చాలామంది ఎట్లా పడితే అట్లా నాలుకకి రుచి ఉండేటట్లుగా ఏది పడితే అది వాడేస్తున్నారు. కానీ మన పూర్వీకులు మాత్రం పీహెచ్ కూడా బ్యాలెన్స్డ్‌గా ఉండేటట్లుగా కూరలు, వంటలు వండారనమాట. ఏమాత్రం ఇబ్బంది కలగకుండా పొట్టలో పీహెచ్ అనేది పెరిగిపోకుండా. ఇది సీజనింగ్ అంటే రుచి కోసం. ఈ మిరియాలనేవి కారంగా ఉంటాయన్నమాట. రుచి కోసం వీటిని వాడతారు. తర్వాత సోంఫ్ అండ్ అజ్వైన్. ఇది చూడండి సోంఫ్ అనేది ఏంటంటే సోపు గింజలండి. ఫెన్నెల్ అంటేనేమో సోపు గింజలు. మనకి యాక్చువల్‌గా తియ్యగా ఉంటాయి ఇవి. అండ్ కారం, అజ్వైన్ కారం అంటే వామ్ అండి. వామ్ బిస్కెట్లు ఇయన్నీ ఉంటాయి. ఇవి కూడా డైజెషన్‌కి బాగా ఉపయోగపడతాయండి. అసలు చక్కగా తిన్నప్పుడు ఏదైనా గట్టిగా హెవీగా తిన్నారనుకోండి, సోపు గింజలు వాడొచ్చు. అట్లానే వాము వాడొచ్చు. ఇవి జనరల్‌గా భోజనం అయిపోయిన తర్వాత మంచిగా దిట్టంగా భోజనం చేసిన తర్వాత అప్పుడు ఈ సోపు గింజలు గాని, వాము గాని వాడడం జరుగుతుందండి. చక్కగా అరిగిపోతుందనమాట. అండ్ ఇలాయచీ, కార్డమమ్ యాలకులనమాట. ఈ యాలకులు వచ్చేసి చాలా విరివిగా వాడుతూ ఉంటారు. అండ్ మనం చూసిన వాటిలో మోస్ట్ దాల్చిన చెక్క గానివ్వండి, మిరియాలు గానివ్వండి, లవంగాలు గానివ్వండి, ఇవన్నీ గూడా వేడి చేసే పదార్థాలండి. బాగా వేడి చేస్తాయి. మనకి బాడీ హీట్‌ని పెంచేస్తాయి. యాలకులు మాత్రం ఏందంటే, అవి అన్నీ కూడా డైజెషన్ చేస్తాయి గానీ, వేడి పెంచేస్తాయి బాడీలో. కానీ ఇది ఉంది చూసారా ఇలాయచి, కార్డమమ్, యాలకులు ఇవి డైజెషన్ ఎట్లా ఉంటుంది అంటే, చలవ చేస్తుందండి. డైజెషనే చలవ చేస్తుంది. అండ్ రెస్పిరేటరీ ట్రబుల్స్ ఏవైనా ఉంటే, శ్వాసనాళాల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తీసేస్తుంది. అంటే తగ్గిస్తుందనమాట. బ్యాడ్ బ్రెత్‌ని ముఖ్యంగా అడ్రెస్ చేస్తుంది. అంటే చెడు వాసన అనేవి రాకుండా మనం వాటర్ కంటెంట్ గనక లోపల తగ్గినట్లయితే
సరైన వాటర్ గాని తాగకపోయినట్లయితే దుర్వాసన వస్తూ ఉంటుంది. అటువంటి దుర్వాసనని యాలకులు తగ్గిస్తాయన్నమాట. జనరల్‌గా ఫుడ్ అయిన తర్వాత ఒకటి బుగ్గన పెట్టుకుంటా ఉంటారు. డిషెస్‌లో కూడా యాలకులనేవి వాడుతున్నారనమాట. ఈ విధంగా ఈ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏందంటే చాలా ప్రాబ్లమ్స్‌ని డీల్ చేయడానికి ఉపయోగపడతాయి. అలా తన మనవడు విక్రమ్ అండ్ మనవరాలైనటువంటి వైభవి వీళ్ళిద్దరికీ కూడా ఇయన్నీ కూడా తన ఉత్తరంలో దాది ఏం చేసిందంటే మొత్తం రాసిపెట్టింది. రాసిపెట్టేసి ఇది దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు వంటింట్లోకెళ్ళండి. వంటింట్లోకెళ్ళి ఏం చేస్తారంటే మీరు నేను చెప్పినయన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేయండి. గుర్తుపట్టండి. ఇలాయచీ అంటే ఏంది? యాలకులంటే ఏంది? సోప్ అంటే ఏంది? మిరియాలంటే ఏంది? అయన్నీ తెలుసుకోండి. వాటిని ఎలా ఎలా వాడాలో కూడా నేను చెప్పాను. కాకపోతే వాడే ముందు మీరు పెద్దవాళ్ళని కనుక్కోండి. ఎందుకంటే కొన్ని చెప్పుకున్నాం కదా! లవంగం బుగ్గలో పెట్టుకుంటాం. కానీ అది ఏం చేస్తుంది అంటే కడుపులో మంట కూడా వచ్చిద్ది. కాబట్టి ఫ్రీక్వెంట్‌గా మనం కొన్ని వాడకూడదు. వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి పెద్దవాళ్ళని కనుక్కోండి అనేసి వాళ్ళకి ఒక చిరు సలహా కూడా ఇస్తుంది. దాది చివరికి ప్రేమతో అనేసి మీ నాయనమ్మ లేదా అమ్మమ్మ అనేసి రాసేసి అండ్ సెలవు తీసుకుంటుంది. ఇదండి టోటల్‌గా ఈ విధంగానే మీరు గనక టోటల్ సమ్మరీస్ ఇయన్నీ పొందాలి అనుకుంటే లింక్ అని కామెంట్ సెక్షన్‌లో గనక అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది పంపడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేయబడి ఉన్నాయండి. ఇయన్నీ మీకు చాలా ఉపయోగపడతాయి. అన్నీ ఏదైతే పూర్వి టెక్స్ట్ బుక్ ఉందో దానికి సంబంధించినటువంటి టోటల్ ప్లేలిస్ట్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.